గడించావులే, ధనమెంతో గడించావులే. దేవుణ్ణి ఎప్పటిగా డబ్బిచ్చాడు, ఫుల్ స్టాప్ ఎక్కిచ్చాడు. ఒరే నీకు నేను డబ్బులు ఇస్తాను, పెద్ద డాక్టర్ని చేస్తాను నాన్న, నేను వెంకట్రావు, నేను బోల్డ్ డబ్బులు ఇచ్చాను, నీకు ఫుల్ స్టాప్ పెట్టాను అన్నాడు. కానీ వెంకట్రావు గారు ఏం చేస్తారు, ఇలా పక్కన తిరిగి ఆ ఫుల్ స్టాప్ని ఇలా కామా కింద పెట్టి ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి, లేకపోతే రాజకీయాలు ఎందుకు వస్తారు మీరు, ధనమెంతో గడించావులే, ఆ తదుపరి ఏమిటి, ఇల్లెన్నో కట్టినావులే. ఒక పంపించాడు కదా, నీ జీవితంలో రియలిస్టిక్గా బతకడానికి పంపించాడు. కానీ నీకు రియలిస్టిక్ జీవితం అక్కడ, నీకు రియల్ ఎస్టేట్ జీవితం కావాలి. దరిద్రుడు ఇల్లెన్నో కట్టినావులే, ఆగచ్చు కదా, నో మళ్ళీ కామా, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి, చదువులెన్నో చదివినావు, విజ్ఞానం పొందినావు, చదువులెన్నో చదివినావు, విజ్ఞానం పొందినావు, మంచి కొలువులోన చేరినావులే. రిజిస్టర్ ఉద్యోగం ఇచ్చారు ఆయనకి, కామ పెట్టుకు ఫుల్ స్టాప్ పెట్టి ఇస్తారు దేవుడు. కానీ తర్వాత జడ్జి గారికి ఏదో అనిపిస్తుంది అన్నమాట, మంచి కొలువులోన చేరినావులే. సరే సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళని కోరుకున్నాను, మంచి కొలువులోన చేరినావులే, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. చిన్నప్పుడు ఉద్యోగం వస్తే చాలా అనుకున్నాను, సైనిక్ స్కూల్లో ఉద్యోగం వచ్చింది, ఆగచ్చు కదా, ఆగలే. విదేశాలు తిరిగినావు, మా అమ్మ కోరిక సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యానండి, ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు కదా, గజ సింహాసి బుద్ధి లేదు, వాడు మళ్ళీ కామా చేశాడు. మళ్ళీ ఏం చేశాడు, విదేశాలు తిరిగినావు, విహారాలు చేసినావు. చాలా మంది అమెరికాలో ఇలా ఫోటోలు పెడుతుంటాడు, నయాగరా దగ్గర దిగి ఇలాగా, ఢిల్లీలో ఇలా తిరిగి ఇలా పెడుతుంటాడు. నాకు నవ్వొస్తుంది ఆ ఫోటోలు చూడగానే. ఎందువల్లంటే తిరిగి నీ ఇంటికి చేరినావులే, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. అది కూడా అయిపోయింది, అది కూడా చేసేసాను. ఇది విదేశాలు కూడా తిరిగేశాను. సంసారపు సరిగమల అలల పైన ఈదినావు, మా అమ్మ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో, సంసారపు సరిగమల అలల పైన ఈదినావు, బంధాలను ఏలినావులే. నాన్న అనిపించుకున్నా, మామయ్య అనిపించుకున్నా, తాతయ్య అనిపించుకున్నా, ఆగచ్చు కదా. ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. వెంకట్రావు గారు, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి, పదవులెన్నో పొందినావు, కిరీటాల ఒదిగినావు, పదవులెన్నో పొందినావు, కిరీటాల ఒదిగినావు, కీర్తి ప్రభలెన్నో చూసినావులే. చూస్తారులేండి, నెక్స్ట్ టైం మీరు మిస్ అవుతారని ఎవరు తెలుసు నాకు. కీర్తి ప్రభలెన్నో చూసినావులే, కీర్తి ప్రభలెన్నో చూసినావులే. ఆగచ్చుగా, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి. జీవితంలో మనిషి ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి, ఆ తదుపరి ఏమిటి అని అనుకుంటాడు. అనుభవాలు గడించావు, అనుభూతుల రమించావు. ప్రతి మనిషి రిటైర్ అయిపోతాడు. ఏం చేస్తాం బాస్, ఏం చేస్తాం సిద్ధర్జీ, ఏం చేస్తాం, ఫైన్ రిటైర్. అప్పుడే పిలుస్తుంటే క్లాసులు దిగుతుంటాను, అందరికీ లెక్చర్లు ఇస్తుంటాను. అది మా నాన్నగారు లేదు, మా అందరికీ అంటుంటాను. ఏంటంటే నేను లైఫ్ సెటిల్ అయిపోయింది. అనుభవాలు గడించావు, అనుభూతుల రమించావు. కానీ ఒకరోజు మృత్యు సుఖం పొందినావులే.
మృత్యు సుఖం పొందినావులే, ఆ తదుపరి ఏమిటి? ఆ తదుపరి ఏమిటి? మృత్యు సుఖం పొందినావులే, ఆ తదుపరి ఏమిటి? అది కూడా అయిపోయింది. బతుకున్నప్పుడు అన్నాడు, ఐఎమ్ ద నేచర్, ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద నేచర్ అన్నాడు. ప్రకృతియే నీ వంటివి, నాలో ప్రకృతి అంటివి. ప్రకృతియే నీ వంటివి, తిరుమలరావు వింటావా? ప్రకృతియే నీ వంటివి, నాలో ప్రకృతి అంటివి. ఐఎమ్ ద నేచర్. ఇలా పెట్టి ఇలా విశ్వరూప సందర్శనలు చూపిస్తాడు రోడ్డు మీద. ప్రకృతియే నీ వంటివి, నాలో ప్రకృతి అంటివి. కానీ ఏమైంది? విభూతిగా మారినావులే, బూడిదగా మారినావులే, ఆ తదుపరి ఏమిటి? ఆ తదుపరి ఏమిటి? విభూతిగా మారినావులే, ఆ తదుపరి ఏమిటి? శ్రీనివాస్, ఇన్ని చెప్పావు కదా, మరి నీకేమర్థమైంది? ఎన్నో కోరికలు కోరాను కదా, నీకేమర్థమైంది శ్రీనివాస్ చెప్పు. ఆత్మతత్వం అర్థమైతే ఓ గజల్ శ్రీనివాసు. దయవుంచి మీరందరూ మిమ్మల్ని మనస్సు అనుకోవద్దు, మెదడు అనుకోవద్దు. మీరు మెదడుతో రోజు తక్కువ సమయం జీవించండి, మనసుతో కొద్ది గంటలు జీవించండి. కానీ ఎప్పుడూ కూడా మీరు ఆత్మయానమే చేయాలి. మీరు ఆత్మస్వరూపులను మీరు తెలుసుకోవాలి. యువర్ ఆత్మ, యువర్ సోల్. మీరు దేవుడి గుమ్మంలోకి వెళ్తూ ఉంటే దేవుడు వీడు సుబ్బారావు వెంకట్రావు అని చోటు, నీ గోత్రాలు అవన్నీ నువ్వు చెప్పుకుంటావు, కానీ లోపలికి వస్తుంటే దేవుడు ఆ పరమాత్మని ఆత్మకేసే చూస్తాడు. వాడు నిన్ను ఎన్నోసార్లు చూశాడు పరమాత్మ, ఎన్నో జన్మల్లో నిన్ను చూశాడు. ఆత్మతత్వం అర్థమైతే ఓ గజల్ శ్రీనివాసు. ఎన్నో అడిగాను కదా దేవుణ్ణి, కానీ నాకు ఆత్మతత్వం అర్థమైతే, ఆత్మతత్వం అర్థమైతే ఓ గజల్ శ్రీనివాసు. అన్ని కోర్కెలింకా ఉండవులే, అన్ని కోర్కెలింకా ఉండవులే.